హాయ్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో గాంధీ తాత చెట్టు అనే సినిమా ఈ నెల 25న విడుదలవుతుంది కదా. అందులో లీడ్ రోల్ చేసిన ప్రముఖ నటులు ఆనంద చక్రపాణి గారు మనతో పాటు ఉంటున్నారు. వారిని అడిగి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? అవును. చాలా కాలం తర్వాత మీ కెరియర్ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చిన గురించి ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూలు అడిగినారు. అందరూ ప్రపంచమంతా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్ మీ కెరియర్? బాగానే ఉందండి. కాకపోతే నేను కొంచెం చూజీ కాబట్టి ఏది పడితే అది చేయను కాబట్టి సెలెక్టివ్ గా మనకు నచ్చింది అదే సినిమా కథ బాగుండడం, లేకపోతే నా క్యారెక్టర్ బాగుండడం, ఇటువంటి క్రెడెన్షియల్స్ చూసుకొని చేస్తుంటా కాబట్టి కొంచెం అందరిలాగా విపరీతంగా ఎక్కువ సినిమాలు కాకుండా కొంచెం తగ్గి చేస్తుంటా. సమయ పాలన, చూసింగ్, నిర్మాత, దర్శకులు, ఈ సినిమా బయటకు వస్తుందా రాదా, ఇలాంటివన్నీ ఉంటాయి. అది మనకు తెలియదులేండి. అంటే మరీ రాని సినిమాల్లో అయ్యారు కదా సార్. సార్ విషయానికి వద్దాం. అవన్నీ ప్రపంచానికి అంతా తెలిసిన విషయాలు. గాంధీ తాత చెట్టు అసలు ఆ టైటిలే చాలా వెరైటీగా ఉంది సార్. అది అందులో మీరు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు సార్? నేను తాతను. గాంధీ తాతరా మీరు? గాంధీ తాత కాదు, అందులో తాత. గాంధీ అమ్మాయి పేరు, మనవరాలి పేరు. ఓహో, అది పెద్ద విశేషమైన విషయం. అమ్మాయి పేరు గాంధీ. గాంధీకి ఒక తాతకు ఒక చెట్టు. ఇది నేపథ్యం. కాకపోతే అందరూ ఏమనుకుంటారు, గాంధీ తాతకు చెట్టు అనుకుంటారు. కాదు, గాంధీకి తాతకు ఒక చెట్టు. బాగుంది సార్ ఇది. అంటే మీకు ఆ అమ్మాయికి మధ్యనే నడుస్తుంది సార్ కథ అంతా? ఆ చెట్టు, అమ్మాయి, మీరు ఎలా వచ్చింది సార్ మీకు ఇందులో అవకాశం? యాక్చువల్గా వాళ్ళు ఆ క్యారెక్టర్ కొంతమందిని అనుకోవడం ఉన్న దాంట్లో నేను కూడా ఒకరిని. ఓహో. అయితే నన్ను బాగా ఎక్కువ ఆప్షన్, నన్ను ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు. అంటే 2-3 ఆప్షన్లు పెట్టుకోవాలి కదా. ఒకరు కుదరకపోవచ్చు, డేట్స్ క్లాష్ ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల చేయకపోతే ఎవరు అనే దానికి ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకుంటారు. అదే ఫస్ట్ ఆప్షన్ నన్ను పెట్టుకున్నాను. అది కాకుండా ఏమైందంటే వాళ్ళు ఆడిషన్ కాల్, అదే మన కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేస్తే నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను పంపించాను నా ప్రొఫైల్. అది పంపిస్తే పిలిచారు. ఒకసారి పిలిస్తే వెళ్ళాను. డైరెక్టర్ పద్మావతి మల్లాది తను నరేట్ చేసింది స్క్రిప్ట్ అంతా. ఈ క్యారెక్టర్ మీరు కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నాం సార్, మేము ముందే క్లియర్గా చెప్పేసి అని నరేషన్ ఇచ్చింది. నరేషన్ విన్నప్పుడే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మంచి స్క్రిప్ట్లు ఎప్పుడో కానీ రావు సార్. అంతే, ఇప్పుడు సినిమాలు రొటీన్ గా వస్తూ ఉంటాయి. ప్రతి వారం ఒక 8 సినిమాలు, 10 సినిమాలు, 6 సినిమాలు ఇట్లా రిలీజ్ అవుతుంటాయి సార్. ఎన్నిట్లో కథ బాగుంటుంది, ఎన్నిట్లో డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి, సబ్స్టాన్స్ ఎన్నిట్లో ఉంటుంది, వస్తుంటాయి పోతుంటాయి చాలా వరకు. ఎప్పుడో ఒకసారి ఒక డిఫరెంట్ స్టోరీ వస్తుంది, కొంచెం వాల్యూ బేస్డ్ స్టోరీ, మనకంటే వినగాలే చేయాలనిపించేటువంటి స్టోరీ. ఈ సినిమా చేస్తే బాగుంటుంది ఆత్మసంతృప్తి. కరెక్ట్. అట్లా రేరుగా వస్తుంటాయి అటువంటి సినిమా ఇది. సో విన్న తర్వాత ఇంకా నో చెప్పడానికి లేదు, అటువంటి అవకాశం లేదు అసలు. ఐ సెడ్ yes, I want to do this. అట్లా స్టార్ట్ అయింది. డైరెక్టర్ గురించి చెప్పండి సార్. ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి షూటింగ్ టైంలో? ఎలా మీరంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు, అన్ని చేశారు. సినిమా మొత్తం మీద ఓవరాల్ గా సినిమా, వాట్ ఈస్ ద సినిమా అనేది అన్ని శాఖల గురించి, అన్నింటి గురించి బాగా మీకు నాలెడ్జ్ ఉంది. ఈ సినిమా ఈ డైరెక్టర్ ఫస్ట్ టైం వస్తారు ఆమె? డెబ్యూటెంట్. తను బేసిక్ రైటర్. పద్మావతి మల్లాది, షీఈ్ ఎ రైటర్. సార్ మనమంతా అనే సినిమా వచ్చింది, మనమంతా మోహన్ లాల్, మంచి సినిమా, దాని రైటర్. తర్వాత మహానటి స్క్రీన్ ప్లే రైటర్. వెరీ గుడ్ సార్. చూసి చూడంగానే రైటర్ తను. కొన్ని అనువాద చిత్రాలు, వాటికి తను తెలుగు రాయడం, ఇట్లా బేసిక్ గా షీ ఈజ్ ఎ వెరీ నైస్ రైటర్, మంచి రైటర్. అంటే బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవగాహన ఉంది సినిమా స్క్రిప్ట్ పట్ల, స్క్రీన్ ప్లేల పట్ల. సో అట్లా తను డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథ రాసుకుంది. ఈ కథ శేషి సింధూరావు అని ఇంకో అమ్మాయి ఉంది కదా, తను చూసి చూడంగానే డైరెక్టర్ తను చాలా మంది దగ్గర వర్క్ చేసింది తను ఏడీగా.
సో వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓ రోజు డిస్కషన్లో ఈ పాయింట్ చెప్పిందట, డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసినప్పుడు ఇట్లా ఒకటి రాశాను నేను అని. ఆ అమ్మాయి వినగానే అసలు ఏంటి ఇట్లా ఇంత అద్భుతంగా రాశావు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను అదట. అంటే మన ఈవెంట్ లో చెప్తుంటే అంటే దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర 5,000 ఉన్నాయి. అంటే వాళ్ళ సాహసం చూడండి. అంటే ఒక మంచి పాయింట్ అది డ్రైవ్ చేస్తుంది. అదే ఓ మంచి స్క్రిప్ట్ ఉంది అనుకోండి, మనకు తెలియకుండా అది ఆటోమేటిక్ గా దాని పని చేస్తుంటారు. అట్లా మొదలు పెట్టారు వాళ్ళు. మొదలు పెట్టి మరి డబ్బులు లేవు, ఆఫీస్ లేదు. ఆఫీస్ అంటే మా ఇంట్లో ఆఫీసు, డబ్బులు అంటే చూద్దాము అని క్రౌడ్ ఫండింగ్ కి పెట్టారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లా ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అక్కడిక్కడ పోవేసి మొత్తానికి స్టార్ట్ చేశాను. అంటే ఒక్కటే ఏం చెప్పగలుగుతుంటే నేను, వాళ్ళు చాలా డెడికేషన్ తో చేశారు ఈ ప్రాజెక్ట్. లేకపోతే అవ్వదు కదా, డబ్బులు లేకుండా కేవలం ఒక మంచి కథ అనేది డ్రైవ్ చేసింది వాళ్ళని. కథ మీద నమ్మకం వాళ్ళకున్న నమ్మకం అలాంటిది, అది మూవ్ అయింది. కష్టము నష్టము అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ అన్ని రకాలుగా మొత్తానికి కంప్లీట్ చేశారు సినిమా. ఎలాంటి ప్రేక్షకులైనా ఇష్టపడే కథనం అన్ని. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ప్రివ్యూలు వేసినప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు వస్తారు కదా, ఆల్ ఏజ్ గ్రూప్స్. కొంతమంది పిల్లల్ని అడిగాను, ఏం ఫిల్మ్ ఇది, ఎక్సలెంట్, అసలు చాలా అద్భుతంగా ఉంది, వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్, ఇట్లా వాళ్ళ స్పందన. మిడిల్ ఏజ్ వాళ్ళని అడిగాను, వాళ్ళు చాలా బాగుందండి సినిమాలో. ఏజ్ పీపుల్ని అడిగాను, వాళ్ళు కూడా ఇటువంటి సినిమాలు రావాలి కదండి, మన యంగర్ జనరేషన్కి ఇవన్నీ చెప్పాలి కదా, ఆ సినిమా ఒక పవర్ఫుల్ మీడియం కదా, సినిమా ద్వారా చెప్తే ఎంత బలంగా ఉంటుంది కదా అని వాళ్ళ ఫీలింగ్. అంటే అన్ని వర్గాలు, ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరికి నచ్చిందండి సినిమా. అక్కడే నాకు డెఫినెట్ గా ఈ సినిమా క్లిక్ అవుతుంది, బాగా ఆడుతుంది. అంటే ఒక మంచి సినిమా చూసామని ఒక అనుభూతి అని అనిపించింది నాకు అప్పుడే. సినిమా షూటింగ్ టైంలో మీరు ఏదైనా అనుభూతి చెందిన ఒక విషయాన్ని చెప్పండి సార్. ఈ సినిమా చేస్తున్నందుకు నాకు ఇది ఒక తృప్తి అంటే, ఇప్పుడు నేను ఎమోషనల్ క్యారెక్టర్సే ఎక్కువ చేశాను. అన్ని చోట్ల ఎమోషన్ మనం అంటే కలగదు లోపల. యు మస్ట్ ఫీల్ దట్. కొన్నిసార్లు గ్లిజరిన్ పెట్టుకుని ఏడవడం అని కృత్రిమం, అది వెరీ ఆర్టిఫిషియల్. ఏం ఫీల్ ఉండదు దాంట్లో కదా, ఫీల్ ఉండదు. వాళ్ళు ఏడ్చినా కూడా మనకి కెమెరా కోసం ఏడ్చినట్టు మనకేమి దానికి ఏం ఫీలింగ్ అనేది కలగదు. అదే ఒక ఆర్టిస్టు నిజంగా ఒక భావోద్వేగానికి గురయ్యి గ్లిజరిన్ లేకుండా కళ్ళనీళ్ళు వస్తే అది హృదయానికి, ప్రేక్షకుడు హృదయానికి చేరుతుంది. అది అద్భుతంగా పడుతుంది కాదా. ఖచ్చితంగా వాడు ఏడ్చి తీరుతాడు, బికాజ్ ఆ ఎమోషన్ అట్లా ఉంటుంది. న్యాచురల్, అది ఆర్గానిక్ కాదా. సో అటువంటి సిచ్యువేషన్స్ నాకు వచ్చాయి ఈ సినిమా. అంటే మంచి స్క్రిప్ట్ అంతే కదా మరి, ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉండడం. మనం కూడా ఏడవాలని ఒక తెచ్చుకుంది కాదు, అదే కదా, అది న్యాచురల్ వచ్చేసింది. ఆ సిచ్యువేషన్ ని బట్టి, ఆ డైలాగ్ ని బట్టి అనుకోకుండా అట్లా ఆటోమేటిక్ వచ్చేసింది. డిమాండ్ అంతే, దాన్ని బట్టే కదా మంచి స్క్రిప్ట్ అనుకోవాల్సింది. అట్లా అంటే చాలా చోట్ల నేను ఎమోషనల్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, భావోద్వేగానికి ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి చెప్పండి సార్. ఆ అమ్మాయి ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి. పేరు సార్ అమ్మాయి పేరు? సుకృతి. సుకుమార్ గారి కూతురు సుకృతి. షీఈస్ వెరీ బ్రిలియంట్. అంటే అంత ఏజ్ లో, అంత చిన్న ఏజ్ లో పరిపక్వత ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదు. అదే ఇప్పుడు చెప్పి చేయించడం ఒక పద్ధతి. అది ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుందో అంతే చేయగలుగుతారు. ఈ అమ్మాయి తనకి తనే డిజైన్ చేసుకుని, తనకి తనే ఆలోచించుకుని, తనకి తను అక్కడ ఎక్కడ చేయాలో, ఎట్లా చేయాలో, అంటే డైరెక్టర్ చెప్పిన దానికి ఇంకా యాడ్ చేసేది, వాల్యూ ఎడిషన్ ఉండేది. అది నాకు అమేజింగ్ అనిపించేది. ప్లస్ మేమిద్దరం చేస్తున్నప్పుడు కూడా ఒకరిదొకరు అంటే కాంప్లిమెంట్ చేసుకునే పద్ధతిలో ఉండేది. అంటే ఆ ఏజ్ లో అమ్మాయి చాలా, షీఈస్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ స్పాంటేనియస్. వెరీ స్పాంటేనియస్. నేను కూడా మన ఏదో క్లిప్పింగ్ చూసా ఒకటి, ఆ సుకుమార్ గారు అది ఆ ఫంక్షన్ లో ఏదో ప్రశ్న అడిగారు ఆ అమ్మాయిని, అంటే మీ పేరు అనేది. మీరు జర్నలిస్ట్ కదా,
ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. అమ్మో ఆ టయానికి ఆ టెన్షన్ అమ్మాయికి ఆలోచన రావడం వెరీ షార్ప్, చాలా. అదే చూస్తే నాకు బాగా అనిపించింది సార్. అనిపించి సార్ ఉన్నాడు కదా ఇందులో, వెరీ యాక్టివ్, వెరీ షార్ప్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, విట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నీ ఉన్నాయి అమ్మాయి. అండ్ షీఈ్ ఎ వెరీ వండర్ఫుల్ సింగర్. అదే సింగర్ అండి, చాలా ఇష్టం తనకి సింగింగ్ ప్యాషన్. యాక్టింగ్ కాదు, యాక్టింగ్ వీళ్ళ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఉంది. మీ సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఎన్ని ఉన్నాయి, రిలీజ్కి ఎన్ని ఉన్నాయి? అండర్ ప్రొడక్షన్ ఒక 3 జరుగుతుంది, 3 జరుగుతుంది. రిలీజ్కి ఒక 4 ఉన్నాయి. నెక్స్ట్ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. ఇక అది కుదరాలి మామూలుగా. కథ క్యారెక్టర్ నచ్చాలి, తర్వాత చాలా ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. డేట్స్ కుదరాలి, కరెక్ట్ క్లాష్ అవుతాయి. ఒకసారి 2 నెలలు పని లేకుండా ఉంటాం, సడన్ గా 3వ నెలలో ముగ్గురు పెడతారు. ఎట్లా సేమ్ టైం, అది కూడా సేమ్ టైం పెడతారు. సో అప్పుడు ఏదో మనకి అంటే దాంట్లో ఏది ప్రిఫరెన్సెస్ చూసుకుని అదే ఏది బెటర్ అనుకుంటే దానికి వెళ్తాం. మిగతా తప్పదు అన్ని మనం చోట్ల ఉండలేం, మ్యాజిక్ కాదు కదా. వెనకటికి అప్పుడు దాసనారాయణరావు గారు 3 ఫ్లోర్లలో సినిమాలు జరిగాయి. 5 కూడా జరిగాయి సినిమాలు. ఆయన డైరెక్టర్ కాబట్టి సరిపోయింది. అయితే ఈ సినిమా మీద ఫైనల్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇటువంటి మంచి సినిమాలు రావాలి. మంచి సినిమాలు రావాలి. దీనివల్ల ఏంటంటే ఇది పెద్దల కోసం తీసిన పిల్లల సినిమా. వెరీ నైస్ సార్, అసలు అద్భుతమైన క్యాప్షన్ ఇది. అంతే కదా. సార్ తర్వాత పిల్లలని వాల్యూస్ చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్పించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఎటువంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా తెలుస్తాయి. అంటే ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ ఇది. పర్యావరణ పరిరక్షణ అంటే అంతస్తుతో, అంతే, ఎక్కువ చెప్పకూడదు నేను. అదే చెట్టు అంటే అదే కదా. సో అసలు అంటే డైరెక్టర్ గొప్ప థాట్ ఉన్న ఈ సినిమాలోనే ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది చెప్పొచ్చు అనుకుంటున్నాను. చెప్పండి, ఈవెంట్లోనే మాట్లాడు. ఓకే చెప్పండి సార్. నువ్వు ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటినావు అని ఒక ప్రశ్న. నువ్వు 15 చెట్లు. నువ్వు నాటి 15 చెట్లకి నీకు జీవితకాలం ఆక్సిజన్ వస్తుందా? సరిపోతుందా? సరిపోదు. మరి ఎన్ని చెట్లు నాటాలి అంటే ఇది ప్రతి వాళ్ళకి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. అంటే మనం చాలా మంది పట్టించుకోము, ఉన్న చెట్లను నరికేసుకుంటాము. అంటే దాని వాల్యూ మనకు తెలియదు. ప్లస్ భావితరాలకి మనం ఏమిస్తున్నాం? ఇప్పుడు ఆక్సిజన్ పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తే ఎంత ఘోరమైన జీవితం అది, మనిషి జీవితం. సో చెట్ల ప్రాముఖ్యత ఏంది, ఎట్లా కాపాడుకోవాలి, ఉన్న వాటిని ఎట్లా కాపాడుకోవాలి, కొత్తగా ఎట్లా పెంచాలి అనేది చాలా గొప్ప పాయింట్ కదా. దీంట్లో అట్లాగే ఫ్యామిలీ అనుబంధాలు, వాల్యూ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఉన్న కథ. ఇటువంటి సినిమాలు రావాలి. ఇప్పుడు జనరేషన్ ఎటుపోతుందో ఏమవుతుందో తెలియట్లేదు. వాల్యూస్ అని పోయినాయి. ఒకప్పుడు చెడు అన్నది వాళ్ళ రైట్ అయిపోయింది కదా. అవును, అదే కమర్షియల్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుని పట్టించుకోకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టే సంస్కృతి వచ్చింది. అది చాలా బాధాకరం. చాలా బాధాకరం. అసలు కొన్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్ వేశారని ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వేస్తున్నారు. అట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఒక వేలం ధరి జరుగుతుంటుంది ప్రతి టైం టు టైం. ఏం జరుగుతుందంటే ఒక ఇంజనీరింగ్ డాక్టర్, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. అదే కదా ఎడ్యుకేషన్ అంటే, ఇంజనీర్ డాక్టర్ ఇంకా వేరే ఏం లేదు. అదొక ఫేజ్ జరుగుతుంది. ఇంకా అమెరికా పోవాలి, అదే ఏంటో మరి ఉన్న దేశాన్ని తల్లిదండ్రులను అన్ని వదిలేసుకొని అమెరికా వదిలేసి అదొక ప్రెస్టేజ్ పెద్ద ఇది. ఇప్పుడు ఏమైంది, నువ్వు కష్టపడి తిండి తినక నీకు జీవితాన్ని కుదించుకొని జీవితం ధారపోసి వాడిని చదివి త్యాగాలు చేసి పంపించావు. ఇప్పుడు ఏమైంది, వాడు పోయి అమెరికాకి సేవ చేస్తాను అంతే. నువ్వు చచ్చినా వచ్చే పరిస్థితి ఏం లాభం? అది ఏంటి కల్చర్ అసలు? అదే కదా, మానవత్వం అనేది నశించిపోతావు. ఇది దేశం కదా, అదే కదా, ఇక్కడ మనుషులు లేరా? అసలు నువ్వు పుట్టిన భూమి ఇది, అది కదా.
అంటే నేను అమెరికా వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం, వాల్యూస్ మర్చిపోవద్దు అంటున్నాను. నువ్వు ఎక్కడన్నా ఉండు, అదే ఇది కాదా? అంతే కదా సార్. ఎంత బాధాకరం అసలు అటువంటి సిచ్యువేషన్ అనేది. సో వాల్యూ బేస్డ్ కథలు రావాలి సార్. మన సాంప్రదాయం సంబంధించిన. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడైతే ఈ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయో, ఒక కుటుంబ తాలూకు అనుబంధాలు అనేవి పోయినాయి. ఆ ప్రేమ కానీ ఆ అనుబంధం కానీ కుటుంబ వ్యవస్థ లేదు, అట్లా అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మనిషి వాల్యూస్ లేనప్పుడు ఏం బతుకది, బతికి కూడా వాల్యూ ఉంటుంది. సో అటువంటి వాల్యూస్ ఉన్న బతికే మంచి బతుకని ఎప్పుడు మనం అదే తెలుసుకోవాల్సిన విషయం. అది ఉన్నది విషయం. కనీసం సినిమాల ద్వారా వాల్యూస్ తెలిసేటట్టు, అంటే మొత్తం అంటే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని అది కాదు నా ఉద్దేశం. తీసే సినిమాలలో ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే ఉండాలి, బాగుంటుంది. అంటే భావితరాల వారికి అరే ఇలా బతికంరా, నెక్స్ట్ జనరేషన్ అన్నారు, మీరు కూడా దీన్ని పాటించండి అని చెప్పే ఒక సందేశం. వెరసి ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నట్టున్నాయి కదా సార్? అవును, ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ప్రశ్నలు అంటే చాలా సానుకూలంగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.